హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరసింహ తెలుగు ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ ఎంసెట్ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్. 4 days అయింది రిలీజ్ అయ్యి, అందుకు నేను లేట్గా వీడియో చేస్తున్నాను, సారీ. ఏపీ ఎంసెట్ని ఎలా అప్లై చేయాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మీరు ఏపీ ఎంసెట్ అని మీరు సెర్చ్ చేస్తే ఏపీ ఎంసెట్ 2020 అని వస్తుంది. ఏపీ ఎంసెట్ మీద ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మీరు డౌన్లోడ్ చేయండి. నోటిఫికేషన్లో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్, బీఎస్సీ, బీటెక్, ఎంఎం చేయాలి, ఏబీసీ, బి ఫార్మసీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, F&A బౌత్ స్ట్రీమ్స్ చూసారు కదా ఫ్రెండ్స్. డేట్ 21/4 అప్లై చేసిన లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మీరు డీప్గా మీరు చూడండి, ఇక్కడ అప్లై చేయడానికి టైం అనేది ఉంది ఫ్రెండ్స్. అంటే ప్రతి డే ఎవ్రీ డే టైమింగ్ అనేది ఉంది. 10 to 1 PM, 2:30, 5:30 ఈ టైమింగ్ లోపలనే మీరు అప్లై చేయాలి. అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. 500 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే మీరు లేట్గా అప్లై చేస్తే కొంత అమౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఎక్స్ట్రా మీరు కట్టాలి. మీరు ఇక్కడ చూడవచ్చు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ నేను లాస్ట్లో చెప్తాను. లేట్ డేట్ ఫర్ సబ్మిటెడ్ అంటే మీరు లేట్గా ఏమైనా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ డేట్ మీరిన తర్వాత మీకు ఫైన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఒకసారి చూసుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చూసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 29/3 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఆల్ టికెట్ డౌన్లోడ్ 16/4/2020లో ఆల్ టికెట్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లో వచ్చినా కూడా సేమ్ మనం నోటిఫికేషన్లో ఏది చూసింటామో అదే డేటు ఇక్కడ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీరు బ్యాక్ వచ్చే అప్లై చేసేది ఎలా ఫ్రెండ్స్, నేను మొబైల్లో చూపిస్తున్నాను కాబట్టి మొబైల్లో అయితే ఓపెన్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఈ సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు అక్కడ ఉండైనా మీరు చూడవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే నౌ యువర్ పేమెంట్, ఫస్ట్ ఫీజు పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్, తర్వాతనే మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయగలరు. ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫార్మ్, ఓన్లీ ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఫీజు చేసిన తర్వాతనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు రాదు ఫ్రెండ్స్, ముందుగా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తానంటే రాదు. స్టెప్ బై స్టెప్ 4 స్టెప్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ స్కానింగ్ అడగదు, ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, SSC మార్క్స్ కార్డ్, ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఇది కంపల్సరీ ఫ్రెండ్స్. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, 6వ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా NSS, NCC సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే వాటి కూడా అప్లై చేయొచ్చు, లేకపోతే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఫ్రెండ్స్ ఇవి కంపల్సరీ మీకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరే అప్లై చేసేది డెస్క్టాప్ ఇలా ల్యాప్టాప్లో అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి.